ఇలా యువరాజు పులోమావి గురించి మహారాణి వారికి ఇంకా చెప్పలేదు దేవదత్త. సావకాశంగా చెప్పాలి. తల్లి కదా. యువరాజు నాకు నేర్పిస్తున్నాడు మహారాజా. రండి కానివ్వండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నహపాణుడు తొందరపడకముందే యుద్ధానికి సన్నద్ధం కావాలి. కొంతకాలం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు. ఇంకా నయ్యం, సౌరాష్ట్ర నహాపానుడు బతికిపోడు. మళ్ళీ యుద్ధమా? అది చెప్పదులేండి. ఈ కాసేపైనా మన మధ్యకి యుద్ధాన్ని రానికండి. అవిగో గాజులు, రండి కొని పెడదురు. వాసిష్ఠి, మన పులోమావి ముందు వాడికి ఏదైనా తీసుకెళ్ళాలి. ఈ బొమ్మ ఎంతరా అబ్బాయి? 2 కర్షాపణాలు. బిడ్డ కోసం మిమ్మల్ని ఇస్తున్నట్టుంది. వేగరం తల్లి, దుకాణం సర్దుకోవాలి. ఇవిగో. అయ్యో, ఆ నాన్న మీద ఎవరున్నారో తెలుసా? శాతకన్య ప్రభు అమ్మ. ఏం ప్రభువో ఏంటో, నాణాల మీద దేవుళ్ళ బొమ్మలుండాలి కానీ ఇలా ఆయన బొమ్మలు వేయించుకోవటం ఏంటో. ఏంటమ్మా మాటలు? కింద పడేసింది కాగా మా రాజుగారు కూడా మాకు దేవుడితో సమానం. కళ్ళకత్తుకో, కళ్ళకత్తుకో. మీరు కూడా. కథ మొదలైంది. ఏం కథ? సత్రం దగ్గర శాతకర్ణి ప్రభువుల కథ చెప్తున్నారు. అమరావతి రాజు కొడుకు కోట్లింగాలో పుట్టాడట. సరే సరే రండి రండి. పెళ్లి రోజు రమ్మని కబురంపారు. మోసం. పిల్లవాడిని తీసుకోవడానికా? మీ మాట మీ ఇష్టం, కానీ నా బిడ్డ నా కష్టం. ఎలా ఇచ్చేస్తారు? నేను మాట ఇచ్చింది వస్తానని కానీ ఇస్తానని కాదే. బిడ్డడు నీ కష్టం, నా రక్తం. నీలో ఉన్నంత వరకే మీ రక్తం. అది నాలో ప్రాణం పోసుకుంది, నాది. పసిపిల్లాన్ని యుద్ధానికి తీసుకెళ్తానంటున్నారే, మీరు తండ్రేనా? వాసిష్ఠి, 9 నెలలు కష్టపడి కడుపు చించుకుని కంటే కదా తెలిసేది. నా బిడ్డ నేను పంపను. పంపి తీరాలి. మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. ఆగండి. నా భర్తనే కాదంటుంటే మధ్యలో ఈ మహారాజు ఎవరు? ఇప్పుడే వీడిని తీసుకుని అమరావతి వెళ్ళిపోతున్నాను. నా బిడ్డ పులమా, నా బిడ్డ. తల్లిగా 9 నెలలు మోసి నీ బరువు దించుకున్నాను. తండ్రిగా నా ప్రాణం పోయేంత వరకు తన బరువు మోస్తూనే ఉంటాను. పులోమావి కేవలం నాకు గొరువు పెట్టే కొడుకు మాత్రమే కాదు, భావి భారత చక్రవర్తిగా శాతవాహనుల జ్యోతిని నా తర్వాత కూడా వెలిగించవలసిన వారసుడు. వదులుకుంటానా? పోగొట్టుకుంటానా? ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తున్నారు. మీరు మనిషినా? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మన బిడ్డ ఆ నహపాలుడి దగ్గర బందీగా ఉన్నాడు. అటు చూడు, శాతకర్ణి తన బిడ్డని కూడా యుద్ధానికి తీసుకెళ్తున్నాడు. నేను వెళ్ళి అతనితో యుద్ధం చేయమంటావా? నాన్నగారు, మేము యుద్ధానికి వెళ్తున్నాము కదా, నన్ను ఇంతవరకు యుద్ధానికి తీసుకెళ్ళలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకునేవారు? శత్రువుకి నిన్ను చూడాలనుందట. ఎందుకంటా? ప్రాణం పోయే ముందు పసిపిల్లల్ని చూస్తే మంచిదట. పాప మనకి పిల్లలు లేరంట.
దారిస్తున్నారు. నా బిడ్డకి ఏమైనా అయితే నేను బ్రతకను. మన యువరాజుల్లో ఏ ఒక్క ప్రాణానికి హాని జరిగినా సాధించిన సామ్రాజ్యాలన్నీ ఆ బిడ్డ తల్లికి ధారపోసి ప్రాణత్యాగం చేసుకుంటానని ప్రమాణం చేశాడు. ఈ యుద్ధం నా కోసమో నా బిడ్డ కోసమో కాదు, అందరి బిడ్డల కోసం. వాడు మీ పులోమావిని అడిగాడన్న కసితో కత్తి కట్టారు. అదే మీ బిడ్డ వాడి బందీగా ఉంటే మీరు ఈ సాహసం చేయగలరా? కసే కారణమైతే కథనంలో నేనుంటే చాలు మిత్రమా. నా బిడ్డ అవసరం లేదు. నహపానుడి బందీలుగా మీ యువరాజులున్నారు. మీ మహారాణుల పుత్రశోకంతో నా శత్రుశేషం తీర్చుకోలేను. ఈ శాతకర్ణి మాతృత్వానికి దాసుడు. నా బిడ్డతో వెళ్తాను. మీ యువరాజుల్ని మీకు అప్పగిస్తాను. శాతవాహన సేన వింధ్య పర్వతాలను దాటింది. వింధ్యని దాటాడా? ఎలా? మరి సామంతులు ఏం చేస్తున్నారు? శాతకర్ణి సేనలు సౌరాష్ట్రలోకి ప్రవేశించాయి మహారాజా. మామగారు మీరు ఇలా శాతకర్ణి నమ్మి ధైర్యం ఉంటే నడవాలి, లేదా ధైర్యానికి దారివ్వాలి. మన యువరాజు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థించు. నహపానుడితో యుద్ధానికి శాతకర్ణి బయలుదేరాడు. ఎవడి చావు ఎవడి చేతుల్లో ఉందో వాడి చావు నా చేతుల్లో ఉంటుంది. ప్రభు, మీతో కత్తి కలిపేందుకే కాదు, మాట కలిపేందుకైనా సమవుజ్జీ కావాలి. వారు భృత్యులు, మేమున్నాం కదా. మాకు సమానుండి కనగలిగే తల్లిదండ్రులు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు. హిరణ్య, బిడ్డను అడిగింది నన్ను, బదులు చెప్పాల్సింది నేను. కథలు చెప్తుంది, మీరు చెప్పరు. మనం కథలు చెప్పకూడదు పులమా, మన కథలు జనం చెప్పుకోవాలి. పోనీ నేను చెప్పనా? బాగుంటుంది. చెప్పు. అనగనగా ఒక రాజు ఉంటాడంట. ఆ రాజు ఏనుగులు కొడుకులంట. ఏనుగులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చాడంట. వాటిని ఎండలో పెడితే
మాటని గౌరవించి మీ కొడుకుని తెచ్చినందుకు అభినందనలు. నేను నహాపణ చక్రవర్తి అల్లుడైన వృషభదత్తుణ్ణి. కొడుకుతో పాటు కరవాలాన్ని కూడా మా ప్రభు పాదాల చెంత నుంచి తల వంచి తరలిపోండి. బాగుంది. ఆ 7 చేపలు ఎండేశారు, ఒక చేప ఎందుకు ఎండలేదు చెప్పు. ఓ చేప ఎందలే ఎంత చేప నువ్వు ఎందుకు ఎందలేదు అంటే శాతకర్ణి, ఇది పిల్లాట కాదు, షహరాట సేనతో జలగాట. ఇది శత్రువుల నెత్తురుతో కట్టిన క్షత్రపకోట. గోడ నీడని కూడా నువ్వు తాకలేవు. తర్వాత చెప్పు. ఓ చేప ఎందలే ఎంత చేప నువ్వు ఎందుకు ఎందలేదు అంటే నాకు గద్దెమ పడ్డం వచ్చి. శాతకర్ణి, నీ తండ్రి పాలనలో ముక్కలు ముక్కలైన నీ శాతవాహన సామ్రాజ్యాన్నడుగు. నా ఉక్కు పిడికిలి బరువు లెక్క చెబుతుంది. అది గతం, నేను భవిష్యత్తు. వేట మొదలు కాకమునిపై కోట వదిలిపో, లేదా పరిగెత్తే మీ ప్రాణాల్ని పరమాత్ముడు కూడా ఆపలేడు. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. శరణమా రణమా. ఈ కథలో నీతేంటో తెలుసా నాయనా? రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి, ధర్మం కోసం తప్పులు పట్టాలి. ఇలా చేపలు కప్పలు పడుతూ కూర్చుంటే చేమలు కూడా లోకమైపోతాము అని. దేశం అడుగున బతికే బడుగు జాతికి ఇంత రోసమా? బడుగు జాతి కాదు, తెలుగు జాతి. అధములం కాదు, ప్రథములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వేదభూమి వేరులం. ఫేరీలో ఏయ్ శాతకర్ణి, నీ కొడుకు తల నరికి ఆ శిరోఖండం మీద కాలు మోపి సింహాసనాన్ని అధిష్ఠిస్తా. నా కొడుకు తల కాదు కదా, 3 సముద్రాల నీరు తాగి ముందు కురుకుతున్న నా గుర్రపు గిట్ట కట్టిన మట్టిని కూడా ముట్టలేవు. కోట బద్దలు కొట్టుకుని వస్తున్నా. తస్మాత్